ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఏప్రిల్ 22, 2025 పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి అతి క్రూరంగా కిరాతకంగా 26 మందిని చంపి ఇప్పటికీ సంవత్సరం గడుస్తోంది. ఆర్మీ కూడా జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అనే మాటతో ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఆపరేషన్ మహదేవ్ చేపట్టింది. అక్కడ ఎవరైతే ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళ అంతు చూసాము అని ఆర్మీ కూడా చెప్తోంది. బట్ ఈ పహల్గాం అటాక్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పాకిస్తాన్ మారిందా? ఇప్పుడు పీస్ మేకర్ అవతారం ఎత్తి ఏం చెప్పాలని పాకిస్తాన్ అనుకుంటోంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో 1 year అనగానే మనకు ఆ రోజు జరిగినటువంటి అతి కిరాతకమైనటువంటి సంఘటన ప్రతి ఒక్కరికి మర్చిపోలేనటువంటిది. అందులోనూ కూడా మతం అడిగి మరీ కాల్చి చంపడం, వాళ్ళ పేర్లు అడిగి మరీ చంపడం అనేది ఇప్పటికీ అదే పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకున్నట్టు కనిపించట్లేదు. మళ్ళీ 800 మంది ఎదురు చూస్తున్నారు బార్డర్ క్రాస్ చేయడానికి అన్నట్టుగా. అదే పాకిస్తాన్ మళ్ళీ పీస్ మేకర్ అవుతోంది. ఇరాన్ యుద్ధాన్ని ఆపుతాము అనే ఒక మాట చెప్తోంది. ఇది ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, లెపర్డ్ కెన్ నెవర్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అని. అది మీరు పెయింట్ కూడా కొట్ట చేద్దాన్ని చేయొచ్చు, కానీ ఇట్ నెవర్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. మనం ఇది పహల్గాం కన్నా ముందు కూడా మనం IC-814 మర్చిపోకూడదు. అది అట్లీస్ట్ మన కంట్రోల్లో లేకుండే. కండహార్లో కూర్చున్న ఒక ప్లేన్లో 200 మంది ప్యాసింజర్స్, దాంట్లో ఒకరిని అజిత్ దోవల్ గారు ముందే చంపేశారు వాళ్ళు ఆ రోజు. అదొక లెసన్ ఉండే మనకి ఆ రోజు జరిగిన దాని ప్రకారం. తర్వాత మనం పాకిస్తాన్లో చేసిన ఆపరేషన్ అంతా దురంధర్ లాంటి సినిమాలు చూసాం. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా మనం చాలా చేసాం. కానీ పెహల్గాం చాలామంది జరిగినప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ మీద తప్పు పట్టారు. ఆ రోజు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు అక్కడ, అది ఇదని చెప్పి చాలా మటుకు క్రిటిసిజం ఉంటాయి. మన దేశంలో ఆర్మ్చైర్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని గురించి క్రిటిసైజ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన మనుషులు. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు ఆ వారం మొత్తం అందరు బడ్జెట్ ఎక్స్పర్ట్ అయిపోతారు. ఏదైనా ఇట్లా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మళ్ళీ IPL వస్తే IPL టైంలో వాళ్ళు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఇంటెలిజెన్స్ అనేది యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. వర్షం పడుతుందా అంటే పడవచ్చు అని చెప్పేది మన మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. పడితే పడుతుంది, లేకుంటే లేదు, ఒక ప్రాబబిలిటీ ఉంది అంతే. ఇంటెలిజెన్స్ కూడా అంతే. మీకు ఇంటెలిజెన్స్ చాలా సోర్సెస్ నుంచి వస్తుంది. ఒకటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు, అది ఆర్మీ లాంగ్వేజ్లో హ్యూమింట్ అంటారు, HUMNIT. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏంటంటే బేసిక్లీ మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్న మనుషులకి ఒక గవర్నమెంట్ ఒక బడ్జెట్ కేటాయిస్తారు, ఆర్మీ కానీ పోలీస్ కానీ వాళ్ళకి. దానికి ఆడిట్ ఉండదు. అది మనం నక్సలైట్ మూమెంట్లో కూడా చూస్తాం, తెలంగాణలో కానీ ఎక్కడైనా. నక్సలైట్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఇన్ఫార్మర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి లక్షలుగా డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఇంటెలిజెన్స్ మీద ఎంత యూజ్ చేయొచ్చు ఆ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు దాన్ని వెరిఫై చేయాల్సి వస్తుంది. ఒకరు వచ్చి చెప్పారు, సార్ ఆ అడవిలో 3 ఉన్నారు, టెర్రరిస్ట్ లాగా కనిపిస్తున్నారు, గడ్డ ఉంది, ఏదో బ్యాగ్లు వేసుకున్నారంటే దెన్ ద ఆర్మీ కమాండర్ లోకల్ లెవెల్లో ఆయన ఒక దాన్ని డబుల్ చెక్ చేయాల్సి వస్తుంది. ఆయన అక్కడ వెళ్ళలేరు కదా, లోపలికి వెళ్ళి చెక్ చేయలేరు. సో దెన్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తారు. అది డ్రోన్ ఉండొచ్చు, శాటిలైట్ ఇమేజరీ ఉండొచ్చు, కానీ అడవి ఉంటే శాటిలైట్ ఇమేజరీ పనికిరాదు, ఈవెన్ డ్రోన్ కూడా పనికిరాదు. టెక్నికల్ ఇంటెలిజెన్స్, హీట్ సీకింగ్, ఇన్ఫ్రారెడ్ అట్లాంటి కెమెరాస్ యూస్ చేస్తారు. దాని తర్వాత ఒకసారి కన్ఫర్మేషన్ వస్తే దెన్ దే సెండ్ హిట్ టీమ్ పంపిస్తారు. అది జరుగుతుంది. మన దగ్గర కూడా యూపీ హయాం మీకు గుర్తుంటుంది, జర్మన్ బేకరీ బ్లాస్ట్ కానీ, మెక్కా మస్జిద్ బ్లాస్ట్ కానీ, మన దగ్గర జరిగిన గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్, ఇట్లాంటి చాలా ఘటనలు జరిగినాయి, కోయంబత్తూర్ బ్లాస్ట్. అన్నిట్లో ఇంటెలిజెన్స్ వచ్చిందంటే బహుశా వచ్చి ఉంటుంది, ఒక బ్లాస్ట్ జరుగుతుందేమో అని చెప్పి. లేటెస్ట్గా మనకి ఢిల్లీ బ్లాస్ట్, రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ మనకు తెలిసింది. దాంట్లో ఏమైందంటే ఒక కశ్మీర్ నుంచి మొదలైన ఒక పోస్టర్ ఇష్యూ నుంచి స్టార్ట్ అయింది. ఎవరో పోస్టర్ అంటించారు గోడ మీద, ఎవరని చెప్పి వాళ్ళు పికప్ చేసే CCTV నుంచి వాళ్ళు 10 మంది పేరు చెప్పారు, వాళ్ళని వెళ్ళి పట్టుకున్నారు. అక్కడి నుంచి లాస్ట్ మనిషి దొరకలేదు. ఈ వాజ్ అ డాక్టర్, నాకు తెలిసింది. ప్యానిక్ అయ్యి ఆయన ఏం చేశారంటే ఉన్న మెటీరియల్ అంతా కార్లు వేసుకొని రెడ్ ఫోర్ట్ వైపు వెళ్ళి రెడ్ ఫోర్ట్లో పార్క్ చేసి అది రోజు సాయంత్రం తీసినప్పుడు ఆ ట్రాఫిక్ సిగ్నల్ కాడ బ్లాస్ట్ అయింది. ఇప్పుడు దాంట్లో కూడా అడగొచ్చు, మీకు ఇంటెలిజెన్స్ ఏమైంది?
మీరు మర్చిపోతున్నారు, వాళ్ళు 9 మందిని పట్టుకున్నారు, 10% ఎస్కేప్ అయిపోయారు అంతే. ఆ 9 మందిని కూడా పట్టుకోకపోతే వాళ్ళు 9 మంది కూడా బ్లాస్ట్ చేస్తుండే ఆ రోజు. దే వుడ్ హావ్ డన్ ఇట్. ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే చేస్తారు. సో మన దగ్గర మనం సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎప్పుడు మనం అప్రిషియేట్ చేయం. మనం ఏదో యుద్ధం జరిగితే, ఉరీ లాంటి అటాక్ జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు, బాలకౌట్ చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేస్తాం. మన దగ్గర ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర ఉన్న ఆపోజిషన్ లీడర్స్ కొంతమంది మన గవర్నమెంట్ని, మన ఆర్మీని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తారు. రీసెంట్లీ మళ్ళీ బాలకోట్ గురించి రాహుల్ గాంధీ కొంచెం కామెడీ లాగా చేశాడు. బాలకోట్ గురించి ఏం జరిగింది, బాలకోట్లో ఏం చేయలేదు మనం చెప్పేసి. అంటే మీరు మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఆ రోజు బాలకోట్లో ఏం జరిగింది. మనం ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీసుకోవచ్చు. ఇరాన్ మీద బాంబ్ చేసినప్పుడు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ, అమెరికాలోని ఆపోజిషన్ లీడర్స్ కానీ, ఈవెన్ ఇజ్రాయెల్లోని ఆపోజిషన్ లీడర్ దాన్ని ఎప్పుడు ప్రశ్నలు అడగలేదు. వాళ్ళు చెప్పారు ఇంతమందిని చంపేసాం, ఖమేనీ పోయారు, అయోతల్లా దట్ ఈస్ ద సుప్రీం లీడర్ డైడ్, దాంతోపాటు 40 మందిని మేము చంపేసాం కమాండోస్ అన్నారు. మీరు ఎవరైనా ఈ ఆపోజిషన్ లీడర్స్ మీరు వాళ్ళు డెఫినెట్గా అడుగుతారు ఎందుకు చేశారు, ఏం చేశారని చెప్పి వాళ్ళ వైపు నుంచి అడగొచ్చు. బట్ దే నెవర్ ఆస్క్డ్. ఇజ్రాయెల్లో ఆపోజిషన్ లీడర్ ఎప్పుడు క్యాబినెట్లో కూర్చుంటారు, దట్ ఈస్ కాల్డ్ వార్ క్యాబినెట్. వాళ్ళ దగ్గర యుద్ధం జరుగుతున్న టైంలో వాళ్ళ ఆపోజిషన్ లీడర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద క్యాబినెట్. అంటే అంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆయన క్యాబినెట్లో కూర్చున్నప్పుడు డిస్కషన్లో వస్తుంది. కానీ మన దగ్గర రాహుల్ గాంధీని కూర్చోబెడితే ఆయన బయటికి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ అదే మాట అంటారు. సో ఇంటెలిజెన్స్ అనేది ఒక డబుల్ ఎడ్జ్ సోర్డ్ లాగా యూజ్ చేసుకోవాలి మనం. మనకి 26/11 జరిగినప్పుడు ఆర్వీఎస్ మణి గారిని నేను ఇంటర్వ్యూ కూడా చేశాను చాలాసార్లు. ఆయన రాసిన పుస్తకం కూడా ఉంది, మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అని. దాంట్లో మనకు చాలా క్లియర్గా ఆ రోజు కరాచీ పోర్ట్ నుంచి ఒక బోట్ బయటికి వచ్చిందని పి చిదంబరం గారు పార్లమెంట్లో ఆ రోజు డిసెంబర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒఫీషియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వాస్, సరే బోట్ కనిపించింది, మీరు ఏం చేశారు? కోస్ట్ గార్డ్ని చెప్పాం అండ్ ఇండియన్ నేవీని అలర్ట్ చేశాం. వాళ్ళు ఆ బోట్ని ట్రేస్ చేశారా? ఎస్. దాని తర్వాత ఏమైంది? ఆ బోట్ని వెళ్ళనిచ్చాం మేము. ఇది మనం బేసిక్. ఒక వాచ్మెన్ కూడా ఒక బిల్డింగ్లో ఎవడో సస్పీషియస్ క్యారెక్టర్ బయట తిరుగుతుంటే ఆయన ఓనియరు, ఆయన వెంటబడతారు, ఏం చేస్తాడు, ఎక్కడి దాకా వెళ్తున్నాడు చూడడానికి. ఈ కేసులో 26/11లో డెలిబరేట్లీ మనం ఆ బోట్ని వెళ్ళనిచ్చాం. తర్వాత మనకు తెలిసింది గుజరాత్ వైపు వచ్చి వాళ్ళు ఇంకొక బోట్ని హైజాక్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ముంబై వైపు వచ్చారు. చాలా ల్యాప్సెస్ జరిగింది దాంట్లో. సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ టు బి లక్కీ ఆల్ ద టైమ్, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్ అంటాం. అది చాలాసార్లు అట్లా జరిగింది. మనకు తెలియదు. అజిత్ దోవల్ గారు వాళ్ళ టీం, రా కానివ్వండి, మిలిటరీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఈవెన్ స్టేట్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆపిన టెర్రరిస్ట్ అటాక్ చాలా ఉంటుంది, కానీ వాళ్ళు దాని గురించి మాట్లాడరు. అది చాలా మటుకు మనం చూసాం. స్టేట్లో కూడా టెర్రరిస్ట్ అటాక్ ఆపారు, కానీ దాని గురించి ఒక చిన్న హింట్ ఇస్తారు, కానీ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందని ఆ రోజు వాళ్ళు మాట్లాడరు. 26/11 జర్మన్ బేకరీ, సంఝోతా ఎక్స్ప్రెస్, ఇదన్నీ జరిగినప్పుడు కూడా మనం చూసాం చాలా మటుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి ల్యాప్సెస్ ఉండే ఆ టైంలో. దాని తర్వాత ఆ ల్యాప్సెస్ని మనం సరిదిద్దుకున్నాం చాలా మటుకు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు 26/11 జరిగినప్పుడు ఎన్ఎస్జీని, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, అంటే బ్లాక్ క్యాట్ కమాండోస్ మన దగ్గర, వాళ్ళకు ఒక్కటే యూనిట్ ఉండే ఆ టైంలో మానేసార్లో. ఇట్ ఈస్ ఇన్ హర్యానా, ఢిల్లీ దగ్గరే. వాళ్ళకి ఢిల్లీ టెక్నికల్ ఏరియా పాలెంకి రావడానికి వాళ్ళకు ఈవినింగ్ ట్రాఫిక్లో గంట సేపు పట్టింది ఆ రోజు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఆపెట్టారు సార్, అది ఇంకో స్టోరీ, శివరాజ్ పాటిల్ స్టోరీ ఉంది. కానీ అప్పుడు వాళ్ళకి ఆర్థమైంది ఏంటంటే ఈ 1 అవర్ ప్లస్ బాంబేకి ట్రావెల్ చేయడానికి ఇంకో 2 అవర్స్ పట్టింది వాళ్ళకి. ఫైనల్ అక్కడ చేరుకున్నప్పుడు 4 గంటలకు చేరుకున్నారు సాయంత్రం పొద్దున. అప్పుడు దాకా ఆల్మోస్ట్ 150 మందిని చంపేశారు టెర్రరిస్ట్. ఆ రోజు ఒక డిసిషన్ ఏం తీసుకున్నారంటే వీళ్ళ హబ్స్ ప్రతి మేజర్ సిటీలో పెట్టారు. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనగానే వాళ్ళకి టాక్టికల్ ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ లోపల దూరినప్పుడు ఎట్టా హ్యాండిల్ చేయాలి టెర్రరిస్ట్ అని ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది. అది మన వైపు నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కానివ్వండి, మార్కోస్ అని చెప్పి ఆ రోజు ఇండియన్ నేవీది ఒక కమాండో యూనిట్, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు బాంబేలో ఆ రోజు. సో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యూనిట్ ప్రతి స్టేట్లో ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆల్ మేజర్ మెట్రోస్, హైదరాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, ముంబై. సో మీ రెస్పాన్స్ టైం తగ్గిపోతుంది. రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇందోర్లో ఒక అటాక్ జరిగితే నియరెస్ట్ ప్లేస్ కెన్ యాక్ట్ ఇమీడియట్లీ. అది ముంబై ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, దే కెన్ ఇమీడియట్లీ. అండ్ వాళ్ళ కోసం డెడికేటెడ్గా ఎయిర్క్రాఫ్ట్ పెట్టుకున్నారు ఇప్పుడు. అది బిఎస్ఎఫ్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు, హెలికాప్టర్స్ ఉండొచ్చు, అన్ని
ఆ రోజు మీకు గుర్తుంటుంది, వీళ్ళు ముంబైలో దిగిన తర్వాత వాళ్ళకి బాంబే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఇచ్చారు వాళ్ళకి వెళ్ళడానికి. ఆలోచించండి, దాట్ దే హ్యావ్ టు రీచ్ తాజ్. ఒక ఎంత ఫాస్ట్గా అక్కడ చేరుకుంటే అంత మంచిది అనుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ గంట సేపు అక్కడ పట్టింది, ముంబై ట్రాఫిక్లోనే పట్టింది. సో చాలా లెసన్స్ నేర్చుకున్నాం ఆ రోజు మనం. అదే టైంలో పెహల్గామ్లో ఆ రోజు జరిగిన హత్య కూడా చాలా మటుకు ఒక పాకిస్తాన్ ప్లాన్డ్ టెర్రరిస్ట్ అటాక్, చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే దాని తర్వాత మీరు చెప్పారు చూడండి, ఆపరేషన్ మహాదేవ్ ద కంటిన్యూషన్ ఆఫ్ దాట్. దీని నుంచి చాలామంది ఎస్కేప్ అయ్యి ఆపరేషన్ మహాదేవ్ లేరు. నిన్నటి టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా మటుకు ఇండియన్ న్యూస్ పేపర్స్లో వచ్చారు. అక్కడున్న 3 లోకల్స్ వీళ్ళని హెల్ప్ చేశారు, వీళ్ళని అక్కడ హౌసింగ్ ఇచ్చారు, వాళ్ళకి ఫుడ్ ఇచ్చిన తర్వాతనే ఈ షెల్టర్ ఇచ్చారు వాళ్ళకి. సో అదొక మనకి పెద్ద ఒక లెసన్. అంటే మన దగ్గర డబ్బుల కోసం అమ్ముడుపోయే చాలామంది ఉన్నారు, క్లియర్గా తెలిసిపోతుంది. అది ఎప్పుడు అంతే, టెర్రరిస్ట్ బయట నుంచి వచ్చిన టెర్రరిస్ట్కి లోకల్ సపోర్ట్ లేకుండా ఏం చేయలేరు. ఆ రోజు ముంబైలో 26/11లో కోలివాడలో దిగిన ఈ 10 పాకిస్తాన్ టెర్రరిస్ట్ని ట్యాక్సీ రెడీగా పెట్టుకున్నారు ఎవరు. 6 ట్యాక్సీలు రెడీగా ఉండే. అప్పుడు ఊబర్ లేదు, ఓలా లేదు, ఏం లేదు ఆ టైంలో. ఎవరు ముంబై తాజ్ బయట ఒక టీ షాప్ ఉండే, చిన్నది, టీ అంటే స్నాక్స్ అని సర్వ్ చేసేది, చిన్న బండి. ఆ రోజు అటాక్ జరిగిన తర్వాత ఆ రోజు నుంచి ఆ బండి లేదు, ఆయన మనిషి కూడా కనిపించట్లేదు. సో చాలా ఉండే. తాజ్ లోపలికి ఆర్మ్స్ తీసుకెళ్లారు, ఆయుధాలు ముందే పెట్టుకున్నారు, ఎవరు తీసుకెళ్లారు. సో కవిత గారు, నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి టెర్రరిస్ట్ అటాక్ నుంచి ఒక లెసన్ నేర్చుకుంటాం మనం. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇజ్రాయెల్లో 80s, 90s అండ్ ఈవెన్ 2000లో కూడా చాలా మటుకు సూసైడ్ బాంబింగ్స్ జరిగేది. అంటే వాళ్ళ బస్ స్టాండ్ దగ్గర, వాళ్ళ ఆర్మీ వాళ్ళ చెక్ పోస్ట్ దగ్గర ఈ ప్యాలెస్టీనియన్ టెర్రరిస్ట్ ఏం చేస్తారంటే, ఒక కార్ కానివ్వండి, ఒక బస్లో ఎక్స్ప్లోజివ్ ఫిల్అప్ చేసి వెళ్ళి కొట్టేస్తారు, 10-15 మంది చనిపోతారు. సో ఇజ్రాయెల్ నేర్చుకున్నారు దీన్ని చేంజ్ చేయాలనేది. ఫస్ట్ దే ఎన్ష్యూర్డ్ దట్ ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతి చోట ఉండాలి అనేది. అది మనకు పాసిబిలిటీ లేదు. అది మన భారతదేశంలో మీరు ఫర్ హైదరాబాద్ లాంటి సిటీలో మీరు ఎక్కడెక్కడ పెడతారు సెక్యూరిటీ ఫోర్సెస్ని, మీకు ఒక లిమిట్ ఉంటుంది. అది ప్రాబ్లం అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇప్పుడు మీరు హేమంత్ కర్కరే కేసు చూసుంటారు, దానికన్నా లెఫ్టినెంట్ పురోహిత్ కేసు చూసుంటారు. హేమంత్ కర్కరే ఇప్పుడు ఆయన చనిపోయారు, ఆయన గురించి మాట్లాడడం బాగుండదు, కానీ హీ వాస్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ టార్చర్డ్ కర్నల్ పురోహిత్. ఇప్పుడు కర్నల్ పురోహిత్కి ప్రమోషన్ వచ్చింది, హీ హెస్ బికమ్ ఎ బ్రిగేడియర్ నౌ. ఇంకా 2 సంవత్సరాల సర్వీస్ కూడా పొడిగించారు ఆయన. మిలిటరీ ఇంటెలిజెన్సే మన దగ్గర ఉన్న ప్రేక్షకులు చాలామందికి తెలియదు. వాళ్ళ పని ఏంటంటే, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, రా ఉంటుంది. రా బేసిక్లీ బయట ఉన్న యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తారు. భారతదేశం బయట ఉన్నది. విత్ ఇన్ కంట్రీ మీ దగ్గర ఐబీ ఉంటుంది ఢిల్లీలో, అది కాకుండా స్టేట్ యూనిట్స్ ఉంటుంది. మిలిటరీ వాళ్ళకి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తారంటే ఎంఐ అంటారు, వాళ్ళు టెర్రరిస్ట్ ఫోర్సెస్లో జాయిన్ అయిపోతారు. మీరు కొన్ని కేసెస్ వినుంటారు, కాశ్మీర్లో అంతా ఈ బికేమ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ గడ్డగిడ్డం పెంచుకొని వాళ్ళతో మిక్స్ అయిపోతారు. కర్నల్ పురోహిత్ చేసింది అదే. అభినవ్ భారత్ అని చెప్పి విచ్ హ్యాస్ కనెక్షన్స్ ఎర్లియర్ టు సవర్కర్ అండ్ దానికన్నా ముందు మిగతా చాలామంది సెటప్ చేసిన ఒక హిందూ గ్రూప్ ఉండే, వాళ్ళ దాంట్లో దూరిపోయారు. అది వాళ్ళ పని. అండ్ హీ వాజ్ రిపోర్టింగ్ టు హిస్ సీనియర్. ఆయన సీనియర్కి ఆయన కన్సిస్టెంట్గా రిపోర్ట్ ఇస్తున్నాడు, నేను ఇది చేస్తున్నాను అని చెప్పేసి. కానీ అప్పుడు కూడా ఆయన పికప్ చేసుకున్నారు. హేమంత్ కర్కరే వీళ్ళందరూ కలిసి టార్చర్ చేశారు ఆయన్ని చాలా మటుకు. 7-9 సంవత్సరాల తర్వాత ద కోర్ట్ అక్విటెడ్ హిమ్ సేయింగ్ ఆయన ఎవిడెన్స్ ఏం లేదు ఆయన వ్యతిరేకంగా. సో ప్రతిదానికి మన దగ్గర ఒక స్టోరీ ఉంది. మనకి ప్రాబ్లం ఏంటంటే, మన దేశంలో ఆ రోజు అక్కడ బైసారాన్లో జరిగిన హత్యలో, పెహల్గామ్లో, ఆ టూరిస్ట్ ఏరియా ఓపెన్ లేదు ఆ రోజు. అక్కడ ఉన్న టూరిస్ట్ ఏజెన్సీస్ అంటే ఏజెంట్లు అనుకోండి, వాళ్ళు టూరిస్ట్ చాలామంది ఎక్కువ అయినప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ స్పాట్కి పంపించారు అందరినీ పెహల్గామ్ నుంచి. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్ని ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి, ఇది పాకిస్తాన్ టెర్రరిస్ట్కి ఎట్లా తెలిసిందండి దట్ వీళ్ళందరూ బైసరాన్లో ఉంటారు ఆ టైంలో అని చెప్పేసి. అక్కడ లోకల్ కోఆర్డినేషన్ ఉండే. బహుశా ఈ ట్రావెల్ ఏజెంట్స్ కానివ్వండి, హోటల్ ఏజెంట్స్ కానివ్వండి, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ నడిమిట్లో ఒక కోఆర్డినేషన్ ఉండే. ఎందుకంటే వాళ్ళందరూ పెహల్గామ్లో ఉంటారు కదా ఆ రోజు, టెర్రరిస్ట్ కూడా పెహల్గామ్కి వస్తుండే. వై డిడ్ దే గో టు దట్ స్పాట్ అంటే వాళ్ళకి ముందే తెలిసిపోయింది వీళ్ళు ఇక్కడికి వస్తారు. మీరు చూసుంటారు, వాళ్ళు రెక్కీ కూడా చేశారు. వాళ్ళు ఆర్గనైజ్డ్గా అయిందంతా. సీసీటీవీలో వచ్చిన ప్రీవియస్ డే వచ్చి రెక్కీ చేశారు, వాళ్ళు తిరిగారు ఆ ఏరియా అంతా, ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు, ఎక్కడ పోతున్నారు అన్నీ చూడడానికి. సో ఇట్ వాస్ డన్ ఇన్ అ వెరీ వెరీ ప్రీ ప్లాన్డ్ వే. మన ఒక ఆర్మీ యూనిట్ మీద అటాక్ చేసేది కాదు, ఒక సివిలియన్స్ వాళ్ళ మీద దాడి చేసినప్పుడు.
మీరు ఉరీ చేసినప్పుడు కానీ మిగతా చోట్ల కూడా అటాక్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళకి రెస్పాండ్ చేయడానికి టైం ఉండే. ఓకే, సరే వాళ్ళు రాత్రి నిద్రపోయినప్పుడు అటాక్ చేశారు ఉరీలో, అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ వాళ్ళకి అట్లీస్ట్ ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ చేతిలో. ఇది ఇన్నసెంట్గా ఉన్న సివిలియన్స్, అది కూడా మీరు చెప్పినట్ల మీ మతం ఏంటి, మీరు కల్వా చదవండి అని చెప్పేసి చంపేసిన చాలామంది 26 మంది చనిపోయారు ఆ రోజు. ద లెసన్ ఇస్ వెరీ క్లియర్ దట్ వన్ ప్రిపేర్డ్నెస్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అది చెప్తున్నాను, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్. అండ్ వాళ్ళకి కావాల్సిన అన్నిటికంటే పెద్దది ఏంటంటే పబ్లిసిటీ. ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా మీరు పిఎల్ఓ టైం నుంచి చూడండి, ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, యాసిర్ అరాఫాత్, వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ హైజాకింగ్ కానీ, మ్యూనిక్ ఒలింపిక్స్లో 11 మంది ఇజ్రాయేలీ అథ్లీట్స్ చంపినప్పుడు కానీ వాళ్ళకి పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. ఏ రోజు మీరు పబ్లిసిటీ ఎలిమెంట్ తీసేస్తారో ఆ రోజు నుంచి వీరు ఏం చేయరు. అది ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి మనం. ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా చూడండి, వాళ్ళ టెక్నికల్ ఇంటెలిజెన్స్, వాళ్ళ హ్యూమన్ ఇంటెలిజెన్స్ సూపర్గా ఉంటుంది. మీరు కేసెస్ చెప్పుకుంటే ఇజ్రాయెల్ చాలా ఉన్నాయి అట్లాంటిది. లాస్ట్ మనం గుర్తు చేయాల్సిన యహ్యా సిన్వార్ కానివ్వండి, మిగతా హమాస్ యాక్టివిస్ట్ని అందరినీ ఎట్లా చంపారు. దెన్ రీసెంట్గా ఈ ఆపరేషన్ మొదలైనప్పుడు వాళ్ళ రీసెంట్ దాంట్లో సుప్రీం లీడర్ని ప్లస్ 40-40 కమాండర్ని చంపారు. ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? వాళ్ళు కల్టివేట్ చేస్తారు వాళ్ళు. నిన్న ఇజ్రాయెల్ మొసాడ్ చీఫ్, ఫార్మర్ మొసాడ్ చీఫ్, ఇది లీడ్ చేసిన ఒక మనిషి, హిజ్ నేమ్ ఈజ్ మెన్షన్డ్ ఓన్లీ ఎస్ ఎం. ఆయన ఇరాన్లో ఆ రోజు చేసిన ఆపరేషన్లో ఆయనకి ఏదో జరిగింది, చనిపోయారు ఆయన. ఆయన గురించి నిన్న ఒక మెమోరియల్ సర్వీస్ పెట్టారు వితౌట్ నేమింగ్ హిమ్. అంటే వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంటెలిజెన్స్ కోసం. మన దగ్గర ఐ థింక్ ద మెయిన్ థింగ్ వీ ల్యాక్ అట్ ద స్టేట్ లెవెల్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మన తెలంగాణలో చెప్తే మీరు మన ఎస్ఐబి ఉంటే ఇక్కడ వాళ్ళు నెక్సలిజం వైపు చాలా మటుకు చూస్తారు, చెక్ చేస్తారు, వాళ్ళ మీద ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ అట్ లోకల్ లెవెల్ ఇంకా మనకు చాలా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది, ఎస్పెషలీ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అది మనం చేయాల్సింది. వాళ్ళకి దానికోసం కావాల్సిన ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది. మీరు పెగసస్ గురించి వినుంటారు, ఇజ్రాయలీ సాఫ్ట్వేర్ ఒకటి చాలా పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అది ఇదంతా మనకు కావాల్సింది. ఒక దేశం అట్ ద సేమ్ టైం మనం ఒక పోలీస్ స్టేట్గా మారకూడదు. అదొకటి ఉంది, ఎప్పుడైనా చెప్తుంటారు చూడండి, వీ షుడ్ నాట్ బికమ్ అ పోలీస్ స్టేట్స్. మనం రష్యా కాదు, నార్త్ కొరియా కాదు అని చెప్తారు, కరెక్టే అది. కానీ మన మీద ఆమ్నీ ప్రెసెంట్ ఎప్పుడు పాకిస్తాన్ మన వైపు ఒక నిఘా ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళ మెయిన్ ఏం ఏంటంటే బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని చెప్పారు. ఆ స్టేట్మెంట్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇంత జరిగింది, ఆ తర్వాత పాకిస్తానే మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీగా కూడా ఐడెంటిఫై చేశారు, టెర్రరిజంతో ఎక్కువ ఎఫెక్ట్ అయింది అనేది. అక్కడ నుంచే బోల్డంతమంది ఒక ఫ్యాక్టరీ లాగా బయటకు వస్తున్నారు అనుకున్నప్పుడు, బార్డర్ని క్రాస్ చేయడానికి కావచ్చు, వీటన్నిటితో రెడీగా ఉన్నారు అనుకున్నటువంటి అదే పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తింది. అంతకుముందు ఈ మా యుద్ధాన్ని ఆపింది మీరే, మీకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అనేటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఒక వేదికను పెట్టుకున్నారు, ఇస్లామాబాద్ టాక్స్ అనేవి అక్కడ అవుతున్నాయి. వాళ్ళు ఒక పీస్ మేకర్స్గా అవతారం ఎత్తారు. ప్రపంచం నమ్ముతుందంటారా వాళ్ళని? ఫెయిల్ అయింది కదా నిన్న, వాళ్ళ క్లియర్ కలర్ నిన్న బయటకు వచ్చింది. అది ఇజ్రాయెల్ వాళ్ళు దీనికన్నా ముందు కూడా వార్న్ చేశారు. ఈ యుద్ధం మొదలైనప్పుడు పాకిస్తాన్ ఫస్ట్ టైం పీస్ టాక్ పెడితే నెవర్ ట్రస్ట్ ద పాకిస్తానీస్ అన్నారు ఇజ్రాయెల్. నెవర్ ట్రస్ట్. ఎందుకంటే వీళ్ళని ఎప్పుడు చెప్తారు, వూల్ఫ్ ఇన్ అ షీప్స్ క్లోతింగ్ అని. ఓకే, వీళ్ళు చేసిన మన వైపు చేసిన టెర్రరిస్ట్ అటాక్ అందరికి తెలిసిందే. తాలిబాన్ని పెంచి పోషించింది ఎవరని అందరికీ తెలిసిందే. తర్వాత అదే తాలిబాన్ వీళ్ళ వ్యతిరేకంగా దాడులు మొదలుపెట్టారు. సో పాకిస్తాన్ అన్న ఒక దేశంది మెయిన్గా మనం ఇప్పుడు కూడా చూడండి, ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ మాట్లాడుతున్నది అసీం మునీర్తో, షబాజ్ షరీఫ్తో కాదు. ముందు జియాउल हक, దానికన్నా ముందు యహ్యా ఖాన్, పర్వేజ్ ముషర్రఫ్, వీళ్ళతోనే మాట్లాడతారు. సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోరు. ఎలక్షన్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు, ఎలక్షన్ ఓడిపోయిన షబాజ్ షరీఫ్ బయట ఉన్నాడు. ఇది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. జుల్ఫికర్ అలీ భుట్టోని ఉరితీశారు, బేనజీర్ భుట్టోని చంపారు. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పాకిస్తాన్లో. సో పాకిస్తాన్ అనే ఒక దేశం మన మీద ఒక అన్ఫినిష్డ్ అజెండాగా భారతదేశం మీద బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts. అది మన వైపు మనం అర్థం చేసుకోలేదు ఎన్ని సంవత్సరాల నుంచి. మనం ఒక డెమోక్రసీ, మనం ఏం చేద్దాం, మనం హ్యూమన్ రైట్స్ అది ఇది మాట్లాడుకుని, పాకిస్తాన్ ఎప్పుడు వాళ్ళకి అట్లాంటి ఏం లేదు. వాళ్ళకి మన మీద దాడి చేయాలి. ఇప్పుడు కశ్మీర్ ఇస్ అన్ అన్ఫినిష్డ్ అజెండా అంటారు వాళ్ళు.
హైపోథెటికల్ అనుకుందాం కవిత గారు, కశ్మీర్ వాళ్ళ వైపు వెళ్ళింది అనుకోండి, దాంతో ఆగుతారా? కాదు. మళ్ళీ జునగఢ్ అంటారు, మళ్ళీ హైదరాబాద్ అంటారు. ఎస్, ఇది పాకిస్తాన్ స్ట్రాటజీ. వాళ్ళకి మనం ఒక దేశం ఇచ్చాం. వీ వాంట్ ముస్లిమ్స్ కోసం దేశం కావాలంటే స్పెసిఫిక్గా రిలీజియస్ బేస్డ్ ఒక దేశం వాళ్ళకి ఇచ్చాం. మనం ముక్క లైన్ గీత గీసేసి వాళ్ళకి ఇచ్చేస్తారు మహాత్మా గాంధీ, నెహ్రూ కలిసి. కానీ దాంతో వాళ్ళకి సరిపోవట్లేదు. వాళ్ళకి భారతదేశం ఒక సక్సెస్ఫుల్ నేషన్గా, ఒక డెమోక్రసీగా మారింది, వాళ్ళకి ఇంకా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్, మనందరూ తెలిసింది. ఎకనామికలీ ఫెయిల్డ్ వాళ్ళు, పొలిటికలీ వాళ్ళు ఫెయిల్ అయినారు. ఇప్పుడు చూడండి, అప్పు తీసుకొని వాళ్ళు లోన్ కడుతున్నారు. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకొని యూఏకి డబ్బులు ఇస్తున్నారు. నిన్న సుడాన్కి అమ్మాల్సిన ఎయిర్క్రాఫ్ట్ ట్రై చేశారు, అది నిన్న ఫెయిల్ అయిపోయింది. సౌదీ అరేబియా డబ్బులు ఇయ్యరని చెప్పారు. సో పాకిస్తాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళని ఐసోలేట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున్న నేను లేవంగానే ఫస్ట్ ట్వీట్ అదే చేశాను అసీం మునీర్ గురించి. ద మాస్టర్ మైండ్ బిహైండ్ పెహల్గామ్ అటాక్ ఈజ్ నౌ బీయింగ్ టౌటెడ్ యాజ్ అ పీస్ మేకర్. అది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ చేయాలి. మన దగ్గర ఉన్న ప్రతి భారతీయుడిది రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ విత్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా. దట్ షుడ్ ఎక్స్పోజ్ అసీం మునీర్ హౌ పెహల్గామ్ కాదు, చాలా మటుకు అటాక్స్కి, బికాజ్ ఈ వాజ్ ఐఎస్ఐ చీఫ్ బిఫోర్ దిస్. ప్రతి దాడిలో కూడా ఇట్లాంటి మనుషులు చేయాలి. కార్గిల్లో మన అందరూ తెలిసిందే కవిత గారు, మీకు గుర్తుంటుంది. కార్గిల్ జరిగినప్పుడు పర్వేజ్ ముషరఫ్ ఏమన్నారు, నాకు తెలియదు, జరిగిందా అన్నారు. షరీఫ్ కూడా అదే అన్నారు ఆ టైంలో, జరిగిందా నాకు తెలియదే. తర్వాత అన్నారు, ఆర్మీ నా దగ్గర నుంచి ఇదంతా దాచిపెట్టారు, పాకిస్తాన్ ఆర్మీ అని. పాకిస్తాన్ సైనికులు చనిపోయినప్పుడు మన వైపు బాడీ తీసుకెళ్ళంటారా అంటే తీసుకెళ్ళలేదు వాళ్ళు. ఏ ఆర్మీ అయినా వాళ్ళ ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్ అనుకోండి, వాళ్ళ సోల్జర్స్ డెడ్ బాడీని వాళ్ళు ఇడవరు, తీసుకెళ్తారు ఏ స్టేట్లో ఉన్నా. మనం సౌరవ్ కాలియా వీళ్ళంతా మనకు తెలుసు, ఆ టైంలో జరిగినప్పుడు కార్గిల్లో ఇనీషియల్ డేస్లో 41 రోజుల తర్వాత మనకు ఆ డెడ్ బాడీ దొరికింది మనకి. బట్ వీ గాట్ దమ్ బ్యాక్. పాకిస్తాన్కి అది లేదు. పాకిస్తాన్కి ఏంటంటే వీళ్ళందరూ ఎక్స్పెండబుల్, అంటే ఒక ఈగలాగా కొట్టేసినా కూడా మాకు ప్రాబ్లం లేదు, మా సోల్జర్స్ పోనీ అంటారు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ లీడర్స్ హోల్లీ కరప్ట్. మీరు ప్రతి పాకిస్తాన్ జనరల్ యాయా ఖాన్ టైం నుంచి చూడండి, ఫస్ట్ వాళ్ళు లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటారు, వాళ్ళ పిల్లలంతా బయట పంపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటారు, వాళ్ళ చదువు అంతా అక్కడే. కానీ పాకిస్తాన్ యాజ్ అ నేషన్ ఇస్ ఫెయిల్డ్. మన భారతదేశంలో పావర్టీ లేదని కాదు చెప్పట్లేదు, మన దేశంలో కూడా ఇన్ఈక్వాలిటీ లేదని కాదు. కానీ యాజ్ అ డెమోక్రసీ మీరు కంపేర్ చేస్తే యాపిల్ టు యాపిల్ మనం ఎక్కడో ఉన్నాం. ఎకనామిక్లు చూడండి, మన దగ్గర మన ఫారిన్ ఎక్స్చేంజ్ 700 బిలియన్ ఉంటే వాళ్ళ దగ్గర 22 బిలియన్ ఉంది ఇప్పుడు, అంతే. సో యాజ్ అ నేషన్ మనం ఏం నేర్చుకోవాలంటే, పాకిస్తాన్ ఇది ట్రై చేస్తారు కవిత గారు. మీరు ఒక రెస్పెక్టబిలిటీ రావాలంటే ఏం చేస్తారు, ఒక దొంగ కూడా ఒక ప్రాఫిట్గా మారిపోతారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఒక పెద్ద రిలీజియస్ లీడర్ అయిపోతారు దొంగ కూడా, కావాలని చెప్పేసి. మనతో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. ఓకే, ధీరేంద్ర బ్రహ్మచారి టైం నుంచి ఎగ్జాంపుల్స్ మీద ఎగ్జాంపుల్స్ వస్తుంది మీకు. సో అది ఎప్పుడు అంటారు, పొలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రెఫ్యూజ్ ఫర్ ఎ స్కౌండ్రల్ అంటారు. అట్లనే ఇది కూడా సేమ్ థింగ్. సో ఒక ఆర్మీ డ్రెస్ వేసుకున్న అసీం మునీర్ సడన్గా సూట్లో కనిపిస్తున్నారు. సిరియాలో అల్ఖైదా టెర్రరిస్ట్ గ్రూప్కి $10 మిలియన్ రివార్డ్ ఇచ్చిన మనిషిని అమెరికా ఇప్పుడు సూట్ వేయించి ఆయన వైట్ హౌస్ పిలిపించి ఆయన సిరియన్ ప్రెసిడెంట్గా ప్రఖ్యాపించారు. సో ఇప్పుడు జేడీ వ్యాన్స్ ఫస్ట్ ఫేజ్లో అయినటువంటి పీస్ టాక్స్ కోసం వచ్చినప్పుడు పాకిస్తాన్ ఒక నార్వే నుంచి వచ్చినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆయన అక్కడ ఉన్నాడు అనేది. ఇప్పుడు ఇవాళ చూడండి, ఇవాళ పొద్దున డిస్కషన్, నేను పొద్దున ఒక 6 గంటల నుంచి వింటున్నాను డిస్కషన్ ఏం జరిగింది. ఆర్ వి స్పీకింగ్ టు ద రైట్ పీపుల్ అని యుఎస్ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అంటే మీకు తెలియదా మీరు ఎవరితో మాట్లాడుతున్నారని? మీకు తెలియదా అబ్బాస్ అగార్చి ఎవరు, పెస్కేషన్ ఎవరు, వాళ్ళ గలిబాఫ్ ఎవరు మీకు తెలియదా? మీకు లేదు. వాళ్ళ నడిమిట్లో కోఆర్డినేషన్ లేదు. వాళ్ళ ఐఆర్జీసీ సపరేట్, వీరు సపరేట్. ఐఆర్జీసీ చీఫ్ కాసిం సులేమానీ క్లోజ్ ఫ్రెండ్ ఇదే అసీం మునీర్ ఉండే, అమెరికా చంపిన కాసిం సులేమానీ. అప్పుడు మీకు తెలియదా హూ ఇస్ దిస్ క్యారెక్టర్ అసీం మునీర్ అని? అసీం మునీర్ని వాడుకుంటున్నారు ఇరాన్, అది మర్చిపోతున్నారు పాకిస్తాన్. ఇదే అసీం మునీర్ రేర్ ఎర్త్స్ డీల్ కోసం యుఎస్ ప్రెసిడెంట్కి మొత్తం వాళ్ళ ఏరియా అంతా అప్పగించేశారు. దానికోసం ఈజ్ వెరీ క్లోజ్ టు హిమ్. అమెరికాకు ఒక కాన్సెప్ట్ ఉంది కవిత గారు, వాళ్ళు ఒక మనిషిని వాడుకొని కరివేపాకులాగా పక్కన పడేస్తారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. మీ తాలిబాన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైంలో తాలిబాన్ని రష్యాని ఎక్కడి నుంచి ఓడించడానికి వాళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత తాలిబాన్ వాళ్ళ వ్యతిరేకంగా వచ్చేసారు. అప్పుడు అల్ఖైదా వచ్చారు. అల్ఖైదాని కొట్టడానికి తాలిబాన్ వాడుకున్నారు. తర్వాత తాలిబాన్ వచ్చి మళ్ళీ వీళ్ళ మీద కొట్టారు. వీళ్ళందరూ పారిపోయారు పాకిస్తాన్ నుంచి.
అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఇది వీళ్ళ అమెరికాది కన్సిస్టెంట్ పాలసీ. ప్రతి దేశంలో వాళ్ళు వెళ్తే దే విల్ యూస్ ఆ లీడర్ని యూస్ చేస్తారు, దాని తర్వాత వాడిని పక్కన పడేసి వెళ్ళిపోతారు. అది మనకు జియావుల్ హక్ తీసుకోండి, క్లాసిక్ ఎగ్జాంపుల్ జియావుల్ హక్. జియావుల్ హక్ని ఎంత బాగా వాడుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ దాంట్ క్రైసిస్ టైంలో. అమెరికా డబ్బులు అయితే విపరీతంగా ఇచ్చారు వాళ్ళకి, బిలియన్స్లో ఖర్చు పెట్టారు. లాస్ట్ ఏం జరిగింది, వెన్ జియావుల్ హక్ స్టార్టెడ్ థ్రెటనింగ్ అమెరికా, వాళ్ళని థ్రెటన్ చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఏం చేశారు, ఆయన ఒక రోజు పెషావర్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ మ్యాంగోస్ ఏరియా అది, ఆ మ్యాంగో దాంట్లో ఒక పెద్ద క్రేట్లో బాంబులు పెట్టి ఆ ఎయిర్క్రాఫ్ట్ని పేల్చేశారు ఇన్ ద ఎయిర్. జియావుల్ హక్ దాంట్లో చనిపోయారు. లెసన్ అది, దట్ దే విల్ డూ దిస్. కానీ ఇప్పుడున్న చూడండి, నిన్న రాత్రి మొన్న పొద్దున ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన రెగ్యులర్ ట్రూత్ సోషల్లో కొడుతూనే ఉంటారు గంటకి ఒకటి. నౌ టైమ్ హెస్ కమ్ ఫర్ అసీమ్ మునీర్ టు డెలివర్. అంటే ఒక థ్రెట్ లాగా, ఇన్ని రోజులు నీతో మేము ట్రస్ట్ చేసాము, ఇప్పుడు ఇరాన్ వాళ్ళని కూర్చోబెట్టి చేసి చూపించండి, చేయకపోతే అంతే సంగతి నీది కూడా. సో అమెరికా అంతే చాలా క్లియర్, మై గుడ్ ఫ్రెండ్ అసీమ్ మునీర్ అని అన్నీ చెప్తారు ఆయన. ఈవెన్ మోదీ గారి గురించి చెప్తారు కదా, ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. అమెరికా దే ఆర్ వెరీ ట్రాన్సాక్షనల్ పీపుల్, ఎస్పెషల్లీ ట్రంప్. ఆయన ఒక రియల్ ఎస్టేట్ అని చూడండి, ఎప్పుడు అగ్రిమెంట్ అని చెప్పారు. వీ విల్ సైన్ దిస్ అగ్రిమెంట్ అని ఎప్పుడు వీ హ్యావ్ డూ దిస్ డీల్ అంటారు. దట్స్ ఎ టిపికల్ బిజినెస్ లాంగ్వేజ్. ఈ డీల్ సైన్ చేయబోతున్నాం, ఈ బిల్డింగ్ కట్టడానికి ఉన్న డీల్, ఈ ల్యాండ్ డీల్ మనం సైన్ చేయబోతున్నాం. అదే వాళ్ళ లాజిక్ ఉందన్నమాట. సో మనం పాకిస్తాన్ వైపు నుంచి ఎప్పుడు ఇంగ్లీష్లో అంటారు, వీ షుడ్ నెవర్ లెట్ అవర్ గార్డ్ డౌన్. పాకిస్తాన్ మారరు, నో మ్యాటర్ వాట్. మన దగ్గర అమన్కి ఆశా, మన దగ్గర చాలామంది జర్నలిస్ట్, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, పాకిస్తాన్ తీసుకెళ్ళి వాళ్ళని మొత్తం ఒక వారం 10 రోజులు తిప్పి అక్కడ వాళ్ళకి బిర్యానీ తినిపించి వాళ్ళకి పాకిస్తానీ గిఫ్ట్స్ ఇచ్చి పంపించిన చాలామంది జర్నలిస్ట్ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రో పాకిస్తాన్ ఆర్టికల్స్ రాస్తారు వాళ్ళు. అమన్కి ఆశా, పాకిస్తాన్లో ఉన్న ప్రజలంతా మనలాగానే పాకిస్తాన్ ఆర్మీ ఇట్లా ఉన్నారు, మనం ఏం చేయాలని చెప్తారు. నో సారీ, మీరు హమాస్ అండ్ గాజాలో ఉన్న సివిలియన్స్ లాగానే ఇది కూడా. ఆ రోజు ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు అక్టోబర్, ఇట్ వాజ్ సివిలియన్స్ ఆఫ్ గాజా, వాళ్ళు తోడు వెళ్ళారు, హమాస్ తోడు, వాళ్ళు కూడా చంపారు, చాలామంది కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. సో మీరు సివిలియన్స్ని మీరు సపరేట్ చేయకండి పాకిస్తాన్, దే ఆర్ యాజ్ మచ్. ఎందుకంటే వాళ్ళు పుట్టింది ఒక రిలీజియస్ బేస్డ్ నేషన్గా, వాళ్ళకి రిలీజన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది రిలీజన్ ఇస్ ద ఓపియం ఫర్ ద మాసెస్ అంటారు. ఇప్పుడు వాళ్ళని అందుకోసం చేశారనమాట. అప్పుడు వాళ్ళు భారతదేశాన్ని ఎప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మీరు కాఫీర్లు, స్టోన్ వర్షిపర్స్, చెట్టును పూజిస్తారు, రాయిని పూజిస్తారు, వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. మీరు సోషల్ మీడియా చూసుకుని వాళ్ళ పొలిటికల్ కమెంటరీ చూడండి, పాకిస్తాన్ ఫ్రమ్ డాన్ న్యూస్ పేపర్ టు మిగతా ఛానల్స్ కూడా అన్నీ భారత వ్యతిరేకంగానే మాట్లాడతారు వాళ్ళు. కానీ మన దగ్గర కొంతమంది ఛానల్స్ ఉన్నారు, వాళ్ళు కావాలని చెప్పి పొద్దున్న లేసి పాకిస్తాన్ భజన కూడా చేస్తారు. ఇప్పుడు పహల్గామ్ అటాక్ అప్పుడే సరికొత్త ఉగ్రవాద సంస్థ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది కూడా వచ్చింది అనేది తెలిసింది. ఆ టైంలోనే మనం జీరో టాలరెన్స్ అని పార్లమెంటేరియన్ని డిఫరెంట్ కంట్రీస్కి పంపించాము. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడికి ఆగిపోయిందా, ఆ తర్వాత అది కంటిన్యూ అవుతుందా, ఏం జరుగుతుంది? రెసిస్టెంట్ ఫ్రంట్ అయితే అప్పుడు అనౌన్స్ చేసింది, ఒక డెసిగ్నేటెడ్ స్టేట్ అనేది ఇచ్చింది అమెరికా, ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తింపు ఉంది అనేది, దాని మీద బ్యాన్ చేస్తున్నామని. అది మాత్రం సరిపోదు కదా, అంతకు మించి యాక్షన్ అనేది చూపించాలి. ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది అనేది ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ దాని రైట్ ఆన్సర్. మనం ఆ రోజు 2 వైపుల నుంచి కొట్టాం. ఫస్ట్ పాకిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్స్ని కొట్టాం. అది మసూద్ అజర్ వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ లష్కర్-ఏ తైబా ఉండొచ్చు, మిగతా వాళ్ళ మీద కొట్టాం. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ మిగతా పేర్లని కవిత గారు ఆ టైంకి వాడుకోవడానికి యూజ్ చేస్తారు వాళ్ళు. మీరు మూమెంట్ లష్కర్-ఏ తైబా చేస్తే కూడా లష్కర్-ఏ తైబా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఇట్లాంటి ఒక కొత్త పేరు పెట్టి లెటర్ తయారు చేసి ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తారు, మేమే చేస్తామని చెప్పి. మీకు గుర్తుంటుంది, రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది 2 రోజుల తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు వాళ్ళ వెబ్సైట్ నుంచి. ముందు వాళ్ళు అన్నారు మేమే చేసామని చెప్పి, దాని తర్వాత వెబ్సైట్ మాయమైపోయింది, ఆ లెటర్ కూడా మాయమైపోయింది దాంతో. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇది టెర్రరిస్ట్ గ్రూప్ని కొట్టడానికి అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ఇజ్రాయెల్. నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఘర్ మే ఘుస్కే మారేంగే పాలసీ ఇస్ ఇజ్రాయెల్స్ పాలసీ. అది లెబనాన్ ఉండొచ్చు, మీరు ఇరాన్ ఉండొచ్చు, హూతీలు ఉండొచ్చు, హమాస్ ఉండొచ్చు, హెజ్బుల్లా ఉండొచ్చు, ప్రతి చోట వాళ్ళు వెళ్ళి కొడతారు. వాళ్ళు అంటారు మా ప్రజలు వాళ్ళ జీవితం కాపాడుకోవాల్సింది మా రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ ఆ ఒక ఫిలాసఫీ, నేను యూపీఏ గవర్నమెంట్ తప్పు పట్టట్లేదు, కానీ మోదీ గారు వచ్చిన తర్వాత అగ్రెషన్ ఒకటి వచ్చింది. అప్పుడు దాకా మనం ఎన్నిసార్లు మనం కొడితే కూడా పోతే ఏం పోయిందిలే, మహాత్మా గాంధీ ఫిలాసఫీ కదా, మనం ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపి. ఇప్పుడు లేదు, ఘర్మే గుస్కే మారే, మా చెంప మీద కొడితే నిన్ను కొట్టేస్తారు అంతే.
ఫినిష్డ్. ఆ పాలసీ మనకు ఉండాలి, భయం ఉండాలి వాళ్ళకి. ఐ థింక్ దాట్ లెసన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. అది జరిగింది కూడా, మీరు చూసుంటారు. సింధూర్ తర్వాత ఆ రోజు మోదీ గారు చెప్పారు, ఆపరేషన్ సింధూర్ పాజ్ చేశాం, వీ డిడ్ంట్ స్టాప్ ఇట్. ఏ రోజు మా మీద మళ్ళీ దాడి చేస్తారో ఆ రోజు ఎగ్జాక్ట్ 1 year అయింది. రేపు జరిగింది అనుకోండి, మీరు చెప్పినట్లు చాలామంది వెయిట్ చేస్తున్నారు అవతలని చెప్పి, వీ విల్ హిట్ అండ్ వీ షుడ్ ఎక్స్పోజ్ ద పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్. అది మన వైపు నుంచి చేయాల్సింది. దాన్ని ఇజ్రాయెల్ హెల్ప్ వాడుకోవాలన్నా లేకుంటే మిగతా దేశాల హెల్ప్ వాడుకోవాలన్నా మనం చేయాల్సింది. కానీ అసీం మునీర్ కానీ ఈ షబాజ్ షరీఫ్ అయితే యూజ్లెస్ ఫెలో, హీఈస్ అబ్సల్యూట్లీ నోబడీ. ఈ పాకిస్తానీ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం ఉండాలి, దట్ రేపు వాళ్ళని కూడా మనం కొడతామని చెప్పేసి. ఆ భయం ఉంటేనే మంచిది. హిందీలో అంటారు డర్ అచ్చా హై. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.